నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భీష్మాష్టమి. రథసప్తమి తర్వాత రోజు భీష్మాష్టమిగా జరుపుకుంటారు. ఈరోజు భీష్మ పితామహునికి తర్పణ ఇస్తే సకల కష్టాలు తీరిపోతాయి. జన్మజన్మ పాపాలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. రథసప్తమి తర్వాత రోజు అనగా మాఘశుద్ధ అష్టమి రోజు భీష్ముడు అంపశయ్య మీద ప్రాణత్యాగం చేశాడు. మాఘశుద్ధ అష్టమి రోజు రోహిణి నక్షత్రమున సూర్యభగవానుడు నడినెత్తిపై ప్రకాశిస్తుండగా అభిజిత్ లగ్నంలో ఆయన పరమాత్మలో ఐక్యమయ్యాడు. కాబట్టి ఈరోజు భీష్మాష్టమి అని పిలుస్తారు. ఈరోజు భీష్మ పితామహుని మనస్సులో ధ్యానిస్తూ మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ నీటిని తర్పణగా విడవాలని శాస్త్రం చెబుతుంది. సాధారణంగా తండ్రి బతికున్నవారు తర్పణాలు విడవడానికి కుదరదు. కానీ భీష్మాష్టమి రోజు భీష్మ తర్పణ అని ప్రతి మనిషి తర్పణాలు ఇవ్వాల్సింది అని శాస్త్రం చెబుతుంది. ఈ తర్పణ ఇచ్చే సమయంలో ఈ స్తోత్రాన్ని 3 మార్లు చదువుకుంటూ 3 సార్లు తర్పణ ఇస్తే సర్వపాపాలు తొలగి సకలైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మరియు సకల శుభాలు కలుగుతాయి అని పురాణ వచనం. వయాగ్రపాదగోత్రాయ సాంకృత్యప్రవరాయ చ గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే భీష్మః శాంతనవో వీర సత్యవాదీ జితేంద్రియః అభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం వసునామవతారాయ శాంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే భీష్మాయ నమః. ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం. వయాగ్రపాదగోత్రాయ సాంకృత్యప్రవరాయ చ గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే భీష్మః శాంతనవో వీర సత్యవాదీ జితేంద్రియః అభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం వసునామవతారాయ శాంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే భీష్మాయ నమః. ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం. వయాగ్రపాదగోత్రాయ సాంకృత్యప్రవరాయ చ గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే భీష్మః శాంతనవో వీర సత్యవాదీ జితేంద్రియః అభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం వసునామవతారాయ శాంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే భీష్మాయ నమః. ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం.